హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. బాలకృష్ణ ఒక స్టార్గా, పొలిటీషియన్గా ఇలా రకరకాల డైమెన్షన్స్ చూపించినటువంటి నటుడు నందమూరి బాలకృష్ణ. అయితే నందమూరి బాలకృష్ణ నట ప్రస్థానం 50 ఏళ్లను పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం సెలబ్రేట్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. బాలకృష్ణ చేసినటువంటి పాత్రల వైవిధ్యం కానీ, ఆయనకున్నటువంటి ప్రాధాన్యం కానీ, ఇండస్ట్రీలోను అటు రాజకీయాల్లోనూ ప్రస్తుతం ఆయన రాణిస్తున్నటువంటి తీరు కానీ తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ గోల్డెన్ స్టార్ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరగబోతున్నాయి, అసలు ఎవరెవరు రాబోతున్నారు, ఆహ్వానాల విషయంలో కూడా అనేక మంది ప్రముఖులకి ఈ ఆహ్వానాలు చేరినట్టుగా సమాచారం ఉంది. దీనిపైన విశ్లేషణని చూద్దాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు. నమస్కారం. నమస్తే. బాలకృష్ణ గారి సినిమాలకు సంబంధించి మనం ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు, కానీ 50 ఏళ్ల ప్రస్థానం, ఒక నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానాన్ని ఎలా చూడాలి? ఇండస్ట్రీ ఈరోజు మొత్తం ఇండస్ట్రీ కలిసికట్టుగా చాలా రోజుల తర్వాత, బహుశా ఒక 20 ఏళ్ల తర్వాత కావచ్చు, సినిమా పరిశ్రమకు సంబంధించి వజ్రోత్సవాలు చేసిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ ఒక దగ్గరకు వచ్చి చేస్తున్న ఈవెంట్ లాగా కనిపిస్తుంది. ఏంటి దీని ట్రాక్ రికార్డు? 1974 ఆగస్టు 30న, అంటే నిన్న 50 ఏళ్ల ప్రస్థానం పూర్తయింది బాలకృష్ణ గారు. 109 సినిమాలు. ఈ 109 సినిమాలు చేయటం అనేటువంటిది సంఖ్యాపరంగా పెద్ద విషయం కాకపోయినప్పటికీ కూడాను సక్సెస్ పరంగా, క్వాలిటీ పరంగా, క్వాంటిటీ పరంగా అన్ని ఎనీ ఆస్పెక్ట్ కాంప్రహెన్సివ్ ఫిలిం కెరీర్ అనేటువంటిది బాలకృష్ణ కెరీర్లో కనిపిస్తూ ఉంటుంది. ఏ జోనర్ను కూడా టచ్ చేయకుండా ఉన్నటువంటి జోనర్ లేదు. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో రామారావు గారి తర్వాత అన్ని జోనర్స్ టచ్ చేసిన వన్ అండ్ ఓన్లీ స్టార్ బాలకృష్ణ. నో డౌట్ అబౌట్ దట్. నోబడీ కంపీట్స్. ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో మాత్రం నోబడీ కెన్ కంపీట్ ఆర్ నోబడీ కెన్ బి కంపేర్డ్. అంత విస్తృతమైనటువంటి కెరీర్. మోరారు అప్పటి నుంచి తర్వాత కంటిన్యూస్గా ఒక కెరీర్ కొనసాగటం అనేటువంటిది చాలామందికి మధ్యలో. ఒక హీరో కెరీర్ అనేటువంటిది 25 ఏళ్ళు ఉంటుంది, 30 ఏళ్ళు ఉంటుంది. మన రామారావు గారిని చూసుకున్నా, నాగేశ్వరరావు గారిని చూసుకున్నా, అందరం చూసుకున్నా 35, 40 ఏళ్ళు తర్వాత క్యారెక్టర్స్ వైపు టర్న్ అవటం జరిగింది. కానీ 50 సంవత్సరాల పాటు హీరోగా ప్రాధాన్యత కలిగినటువంటి హీరో పాత్రలు మాత్రమే చేస్తూ 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కెరీర్ని కొనసాగిస్తూ అనేటువంటి దిస్ నాట్ ఎ జోక్. ది అల్టిమేట్. ఎలాంటి ఇది లేదు అక్కడ మధ్యలో సినిమాల్లో గ్యాప్ రావటం. కానీ ఒకవైపు పాలిటిక్స్లోకి వెళ్ళినప్పటికీ కూడాను, పాలిటిక్స్లో ఉంటూ కూడాను ఒక ఎమ్మెల్యేగా 3 times హ్యాట్రిక్ సాధిస్తున్నప్పటికీ కూడాను సినిమాలో కేటాయించే సినిమాలకి, పొలిటిక్స్కి సంబంధించిన సమయాన్ని పాలిటిక్స్కి, సర్వీస్కి కావాల్సిన సమయాన్ని సర్వీస్కు కేటాయిస్తూ ఒక కెరీర్ని పటిష్టమైనటువంటి దారిలో తీసుకెళ్తున్నటువంటి వైనం మనందరం చూస్తున్నాం. సో ద మోస్ట్ ఇంపార్టెంట్, ద మోస్ట్ సెలబ్రేటింగ్ మూమెంట్ ఒక స్టార్కి ఇంతకంటే గొప్ప మూమెంట్ అనేటువంటిది ఉంది. ఏంటి అసలు బాలకృష్ణ గారి సీక్రెట్ ఏంటి? ఓన్లీ అందరూ ఇప్పటివరకు ఏం ఆలోచిస్తారంటే నందమూరి ఫ్యామిలీ, ఎన్టీ రామారావు గారి లెగసీ కాబట్టి ఆయన ఏదో సస్టైన్ అవుతున్నారని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఈ రోజుకి కూడా బాలకృష్ణ గారు జై బాలయ్య స్లోగన్ లాగా అది ఎవర్ గ్రీన్ లాగా ఉండడానికి రీజన్ ఏంటి? ఆ ఎనర్జీ ఆయనకుందా లేదా ఆయన అభిమానులు ఇచ్చిందా? ఎనర్జీ అనేటువంటిది పాత్రలు ఇచ్చింది. ఏ యాక్టర్కైనా పాత్రలు సక్సెస్ ఇస్తాయి. బాలకృష్ణ గారు చేసినటువంటి పాత్రల్లో వైవిధ్యం, ఇప్పుడు ముఖ్యంగా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఆ చిత్రాల నుంచి తీసుకుంటే ఒక నెక్స్ట్ టర్న్ ఒక ఫైర్ బ్రాండ్ యాక్టర్గా తనకి అద్భుతమైనటువంటి ఇమేజ్ రావటం అనేటువంటిది. ఆ తర్వాత వచ్చినటువంటి అన్ని పాత్రలు కూడాను, చెన్నకేశ్వరరెడ్డి కానీ ఈ పాత్రలు అన్నీ కూడాను ఒక ఫైర్ బ్రాండ్ యాక్టర్ని తనలో చూపించడం. సింహ లెజెండ్ ఇవన్నీ కూడా ముఖ్యంగా బోయపాటి కాంబినేషన్ వచ్చిన తర్వాత అఖండ ఇవన్నీ కూడాను ఒక ఫైర్ బ్రాండ్ పర్సనాలిటీని తీసుకురావటం. అందుట్లో డైలాగ్ డెలివరీలో తనకంటూ ఒక స్పెషలైజ్డ్ డైలాగ్ తోటి, స్పెషలైజ్డ్ ఎంఫసిస్ తోటి డైలాగ్ రాయటం వల్ల ఆ డైలాగ్ తను చెప్పే విధానం అద్భుతంగా ప్రేక్షకులకు చేరటం అనేటువంటిది. ఆ విధంగా కంటిన్యూస్ సక్సెస్లు ఒకవైపు, ఈ సక్సెస్ క్రింటికి పరాకాష్ఠగా వచ్చినటువంటిది అన్స్టాపబుల్ అనేటువంటి షో. ఈ అన్స్టాపబుల్ షో ఏం చేసిందంటే ఈ సక్సెస్ ఇలా కంటిన్యూ అవుతుండగా ఆ షో రావడంతో ఆ షోలో బాలకృష్ణని ఎక్స్పెక్ట్ చేయలే ఎవరు. ఇంత అప్పటివరకు అసలు ఎవరికి బాలకృష్ణ గారి పర్సనాలిటీ గురించి ఎవరో తెలియదు. పర్సనాలిటీ గురించి, సినిమా పర్సనాలిటీ గురించి తెలుసు, క్యారెక్టర్లే తప్ప క్యారెక్టర్గా తెలుసు. బయట బైకుల్లో ఏంటంటే తను చాలా అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి ఉంది. కానీ మధ్య మధ్యలో తడబడటం, లేకపోతే కొంచెం
రోలింగ్ అనేది వస్తుంటుంది, ఆయన ఫ్లో ఓవర్ స్పీడ్ అవుతూ ఉంటుంది. ఆ యాంగిల్లో తెలుసు మా బాల ఏం మాట్లాడకపోయినా చెల్తా అనేటువంటి ఇదిలో అభిమానులు ఉండేవారు. కానీ అన్స్టాపబుల్ షో అనేటువంటిది మాత్రం బాలకృష్ణ గారిలోని ఒక డిఫరెంట్ యాంగిల్ని, ఒక అన్ఎక్స్పోజ్డ్ యాంగిల్ని బయటికి తీసుకొచ్చింది. ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ, ఆ ప్రజెంటేషన్ కానీ, ఆ స్క్రీన్ ప్రెజెన్స్, పర్టికులర్గా దానికి కావాల్సిన స్క్రీన్ ప్రెజెన్స్, అన్స్టాపబుల్ అని చెప్పే విధానం ఇలాగొట్టి ఇవన్నీ కూడా విపరీతంగా పట్టేసేసి కొత్త జోనర్లో కొత్త అభిమానులను తీసుకొచ్చి పెట్టినటువంటి ఒక వండర్ఫుల్ షో. అది వరల్డ్, ఇండియా లెవెల్లోనే కాకుండా వరల్డ్ రేటింగ్స్లో కూడాను టచ్ చేసినటువంటి ఒక వండర్ఫుల్ షో. సో ఇక ఆయనకి ఒక దశ, అందుకే ఆయన చెప్తారు కదా, అందులో డైలాగ్ చెప్తారు కదా, నేను మీకు తెలుసు నా స్థానం మీ మనసు టైప్ లో జై బాలయ్య స్లోగన్ తో పాటు ఇప్పుడు ఆయన అందరి మనసులో వెనవేసుకుపోయారని అనుకోవాలి. సినిమా క్యారెక్టర్స్ కంటే కూడా పర్సనల్ గా చాలా దగ్గర దాంతో ఆ షో తోటి. సో ఇటువైపు సినిమాలో చూస్తుంటే సక్సెస్, హ్యాట్రిక్ సక్సెస్ వస్తున్నాయి. ఈ వయసులో 63 ఏళ్ల వయసులో హ్యాట్రిక్ సక్సెస్ రావటం, ఆ పవర్ఫుల్ ఈ జోనర్లో రావటం, అది కూడా ఇప్పుడు బాలకృష్ణ తోటి మామూలు సినిమా, మామూలు సబ్జెక్టు, కుటుంబ కథా చిత్రాలు తీయలేరు ఇప్పుడు ఈ రోజున. అంటే ఆ పెరిగిపోయినటువంటి ఇమేజ్, ఆ స్కేల్ అనేటువంటిది ఒక బిగ్గర్ దాన్ ద లైఫ్, పాత్రలే చేస్తే ఇష్టపడేలా, లార్జర్ దాన్ ద లైఫ్ అన్నట్టుగా వెళ్ళిపోయింది ఇమేజ్. సో ఆ పాత్రల సృష్టి కూడా చాలా కష్టం. అయినా సరే డైరెక్టర్ కానీ ఏంటి జానర్స్ అన్నారు కదా, ఇన్ని జానర్స్ ఎవరు చేసి లేరు. 6 రకాల జానర్స్, పౌరాణికం, హిస్టారికల్, ఫోక్లోర్, ఫ్యామిలీ అంటే సోషల్ ఓరియంటేషన్, సైన్స్ ఫిక్షన్, ఇన్ని కాంబినేషన్స్ ఈ ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలోనే కానీ మొత్తం ఓవరాల్ గా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఇన్ని కాంబినేషన్స్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, నిజంగా లేరు. రామారావు గారు ఉంటే రామారావు గారే ఉన్నారు. ఓకే, ఎందుకంటే ఆయన కొన్ని సైన్స్ ఫిక్షన్ చేశాడు, దేవతకుడు లాంటి సూపర్ మ్యాన్ చేశాడు, సైన్స్ ఫిక్షన్ చేశాడు. ఇక పౌరాణిక జానపదాల్లో ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇక ఆయన హీజ్ ఐకాన్ ఆఫ్ దట్ పౌరాణిక జానపదాలు. ఇక సోషల్లో ఆయన ఆ ప్రయోగాలు, ఆయన చేసిన ప్రయోగాలు, గెటప్స్ పరంగా, గెటప్స్ కూడా ఇన్ని గెటప్స్ చేసినటువంటి యాక్టర్ ఎవరు లేరు. ఎందుకంటే ఆ రోజుల్లోనే చాలా చాలా పవర్ఫుల్ ఏజ్ లోనే ఆయన భీష్మ లాంటి క్యారెక్టర్ చేశాడు ఆయన. అలాగే మీరు ఆదిత్య 369లో చేసినటువంటి ఆ కురిపి క్యారెక్టర్లు కానీ, ముసలి గెటప్స్, డిఫరెంట్ గెటప్స్, భైరవద్వీపం, వీటన్నిటి కూడా నా భైరవద్వీపంలో చేసిన కురిపి గెటప్, ఇవన్నీ కూడా ఛాలెంజింగ్ క్యారెక్టర్స్. ఒక నటుడికి ఛాలెంజ్ అనిపిస్తున్నటువంటి పాత్రలు ఇవి. సో మీరు పర్సనల్ గా కూడా మాట్లాడతారు కదా బాలకృష్ణ గారితో, అసలు ఏంటి ఆయనకి ఇవన్నీ బై చాయిస్ ఆయనకి వచ్చినాయి అనుకోవాలా, లేదంటే ఆయన ఎంచుకుని ఇలాంటివి చెయ్యాలి అనే దానికోసం ప్రయత్నం చేస్తుంది? ఏ ప్రయత్నాలు చేయడు ఆయన. వచ్చిన దానిలో ఉన్నటువంటి విషయం ఏంటో గ్రహించగలిగినటువంటిది మాత్రం ఉంది. ఓకే, ఈ క్యారెక్టర్ మనం చేస్తున్నాం, ఒకవేళ సినిమా కనుక పోతే దాని మీద నెక్స్ట్ అనేటువంటి మూమెంట్ తప్ప మళ్ళీ దాని మీద డిస్కషన్స్, దాని మీద సంతాప సభలు ఏమి ఉండవు. అయిపోయింది, నెక్స్ట్ ఎలా సెలబ్రేట్ చేస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం? చాలా కాలం తర్వాత అందరూ కలిసికట్టుగా, పైగా 2 రాష్ట్రాల సీఎంలకి ఇన్విటేషన్స్ ఇచ్చారు. అలానే దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం, బాలీవుడ్ నుంచి కూడా కొంతమందిని ఆహ్వానాలు వెళ్ళినట్టుగా ఉంది. సో ఎవరెవరు వస్తున్నారు, ఈవెంట్ విశేషాలు ఏంటి? ఎవరెవరు వస్తున్నారు అనేటువంటి విషయాన్ని సెక్యూరిటీ రీజన్స్ దృష్ట్యా ఎంత ట్రై చేసినా సరే ప్రొడ్యూసర్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు బయట పెడతారు. దట్ విల్ బి డిక్లేర్డ్ ఓన్లీ ఆన్ ద డయాస్ చూసుకోవటం తప్ప ముందుగా వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తారు అనేటువంటి డిక్లేర్ ఇవ్వట్లేదు. అంటే ప్రోగ్రామింగ్ కూడా చాలా సీక్రెట్ గానే పెడుతున్నారు. యాక్చువల్గా రేపు పొద్దున అంటే ప్రణవాళ్ళు వస్తున్నారు. అయితే తెలిసిన సమాచారం ఏంటో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, అలాగే కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఉభయ రాష్ట్రాల మంత్రులు, కేంద్ర మంత్రులు పార్టిసిపేట్ చేస్తున్నారు. రజనీకాంత్ గారు వస్తారు అనుకున్నారు కానీ అది డౌట్ అంట. ఇక్కడ మన హీరోల్లో హూ ఎవర్ ఈజ్ అవైలబుల్, ఊర్లో లేకపోవడం అనేటువంటిది తెలీదు. హూ ఎవర్ ఈజ్ అవైలబుల్ దే ఆర్ కమింగ్. 2 డిస్కషన్స్ అవుతున్నాయి. ఇవన్నీ కొంతమందికి ఆహ్వానాలు ఇవ్వలేదని, కొంతమంది ఆహ్వానించిన వచ్చే పరిస్థితిలో లేరన్నారని. అంటే 1-2 పేర్లు అయితే బాగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఒకటి జూనియర్ ఎన్టీఆర్ని అసలు పిలవలేదు అంటున్నారు. 2 అల్లు అర్జున్ గారికి ఆహ్వానం ఇచ్చారు కానీ బట్ ఆయన వచ్చే పరిస్థితిలో లేరు అంటున్నారు. ఏం నిజమేనా ఇది? ఆహ్వానాలు అందరికీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి 80 మంది హీరోలకే ఇన్విటేషన్స్ అన్ని నాకు తెలుసు. 80కి పైగా మూవీ ఆర్టిస్ట్ నుంచి ఇన్విటేషన్స్ అన్ని. అయితే ఆ ఇన్విటేషన్స్ వెళ్ళినప్పుడు వెళ్ళిన విధానంలో వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదో ఏమో.
అల్లు అర్జున్ కూడా వస్తున్నారనే తెలిసింది. ఓకే, అల్లు అర్జున్ వస్తున్నారు. ఒక డయాస్ మీద వీళ్ళందరినీ చూసే అవకాశం అయితే వస్తుంది. బాలకృష్ణ గారి గెలాక్సీ ఆఫ్ స్టార్స్. ఓకే, ఫిలిం స్టార్స్ అందరినీ, అలాగే హీరోయిన్స్ వీళ్ళందరూ చాలా మందిని. బాలకృష్ణ గారితో యాక్ట్ చేసిన హీరోయిన్స్ అందరూ వస్తున్నారు. 129 మంది లిస్ట్ అవకాశం లేదు, కానీ ఇప్పుడు చాలా మంది మామలు అయి ఉంటారు. వాళ్ళు ఎవరు వచ్చారంటే, ఎందుకంటే 109 ఫిలిమ్స్, 129 హీరోయిన్స్. దట్ ఇస్ ద హైయెస్ట్ రికార్డ్ హీరోయిన్స్. ఎందుకంటే ఒక దశలో నుంచి అంత ముందు ఇద్దరు హీరోయిన్లు అనేటువంటిది ఉండేది కాదు. ఒక దశలో ఇద్దరు హీరోయిన్లు స్టార్ట్ కాంబినేషన్స్ అన్ని ఇద్దరు హీరోయిన్లు. మంగమ్మ గారి మనవడ దగ్గర నుంచి నారి నడుము డబుల్ వచ్చింది. డబుల్ హీరోయిన్ విచిత్ర సోదరులు ఇవన్నీ. అది ఎందుకంటే గతంలో ఆ రికార్డు మామూలుగా ఇద్దరు హీరోయిన్ల రికార్డు సోహన్ బాబు గారి పేరు మీద ఉండేది. ఇంకా ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటాం. అది సోషల్ ఫిలిమ్స్ లో. కానీ ఇలాంటి యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ లో ఇద్దరు హీరోయిన్లు మస్ట్ షూట్ అనేది బాలకృష్ణ గారికి బాగా షూట్ అయింది. సో 100 అంటే చేసిన సినిమాల సంఖ్య కంటే హీరోయిన్ల సంఖ్య ఎక్కువ కావడం అనేది ఒక రేర్ రికార్డ్. హైదరాబాద్ లో ఈ సెలబ్రేషన్ ఒక రేంజ్ మోత మోగించేటువంటి జై బాలయ్య నినాదంతో ఒక మోత మోగే అవకాశం ఉంటుంది. ఆ జై బాలయ్య అనేటువంటిది ఒక నినాదంగాను ఒక ఇదిగా మారిపోయింది. భలే ఆశ్చర్యంగా కల్ట్ గా పూరి జగన్నాథ్ చేసినటువంటి సృష్టి పైసా వసూలు సినిమా. అప్పటి నుంచి జై బాలయ్య అనేటువంటిది ఎక్కడ చూసినా, అసలు అకేషన్ అయినా కాకపోయినా, సందర్భం అయినా కాకపోయినా జై బాలయ్య. ఇప్పుడు బార్లో మందు కొట్టే వాళ్ళు కూడాను చీర్స్ అని చెప్పుకోవటం వదిలేసి జై బాలయ్య అని చెప్పుకోవటం. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది బాలకృష్ణ గారి సినీ స్వర్ణోత్సవాల సందర్భంగా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. గెలాక్సీ ఆఫ్ స్టార్స్ చూసేటువంటి అవకాశం రాబోతుందని ప్రభు గారు చెప్తున్నారు. నిజానికి పొలిటికల్ స్టార్స్ అలానే ఫిలిం స్టార్స్ వీళ్ళందరి కాంబినేషన్లో ఒక మెగా ఈవెంట్ జరగబోతుంది. సో బాలకృష్ణ గారికి 50 ఏళ్ల పరిశ్రమలో 50 ఏళ్ళు పూర్తయినప్పటికీ కూడా మరిన్ని సంవత్సరాల పాటు ఆయన అదే స్థాయిలో అదే ఫాలోయింగ్తో కొనసాగుతారనేటువంటి నమ్మకం ఉంది అభిమానుల్లో కానీ, ఆయన చుట్టూ ఉన్న వారిలో కానీ అనేది ప్రభు గారు చెప్తున్నటువంటి మాట. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.